ఎస్, ఈరోజు రివిజను భిక్షా లెసన్. భిక్షా లెసన్ మీకు తెలుసు. వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కాశీనగరంలో నివసిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే పొద్దున్నే నిద్రలేచి తన విధులను పూర్తి చేసి కాశీనగరంలో భిక్షాటన చేసేవాడు. శిష్యులు తను వేరువేరుగా అందరూ కూడా భిక్షలు తెస్తే అందులో సగం మళ్ళా అతిథులకు పెట్టి మిగిలింది వీళ్ళందరూ కూర్చొని భుజించేవారు. ఒకరోజు ఏమైంది, కాశీ విశ్వనాథుడు అంటే శివుడికి వ్యాసుడిని పరీక్షించాలని ఒక కోరిక కలిగింది. ఆ సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఈ పాఠం. ఎలా పరీక్షించాడు శివుడు మనం చూద్దాం. ఫస్ట్ పోయంలో వ్యాసుడు చెప్పారు చూడండి, ఎట్లా ఉంది ఆ రోజు. నెట్టుకొని కాయ బీరెండ, బీరు ప్లస్ ఎండ, బీరెండ. బీరెండ అంటే ఏంటి? తీక్షణమైన ఎండ. నోట్ చేసుకోవాలి అక్కడ. బీరెండ తీక్షణమైన ఎండ. నెట్టుకొని కాస్తుంది అంటే ఏంటి? తోసుకుంటుందనా? కాదు, చాలా ఎక్కువగా కాస్తుంది. నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు సంధి విడదీయండి అని వస్తుంది మీకు. ఎలా విడదీస్తారు దాన్ని? పగలు ప్లస్ పగలు, ఆమ్రేడిత సంధి అంటారు దీన్ని. ఎలా అనేది నేను సూత్రం మీకు చెప్తాను తర్వాత. పగలు ప్లస్ పగలు, పట్టపగలు. పట్టపగలే ఎండ ఎట్లా వస్తుంది? బీరెండ, తీక్షణమైన ఎండ. కాస్తుండగా, ఎండ కాస్తుండగా తాను అంటే ఎవరు? వ్యాసుడు. శిష్యులు. నిల్లిల్లు, ఇల్లు ప్లస్ ఇల్లు, ఇల్లిల్లు. ఇల్లిల్లు తిరుగుతుండగా, ఇల్లిల్లు తప్పకుండా, ఒక్క ఇల్లు కూడా వదలకుండా, కాశిక అంటే కాశీనగరము యొక్క విప్ర. విప్రుడు అంటే ఎవరు? ఫస్ట్ లెసన్ లో మీకు వచ్చింది, బ్రాహ్మణుడు. దీస్ మీనింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, నోట్ డౌన్. విప్రుడు. విప్రుడు అంటే బ్రాహ్మణుడు. విప్రగృహము అంటే బ్రాహ్మణుల గృహాలు ఉన్న వాటిక, వీధి. వాటిక, వీధి. నోట్ డౌన్. నొనర్చు. ఎవరు చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? భిక్షాటనము. భిక్ష అడుగుతున్నాడు. ఎవరు? అఖిల విద్యాగురుండు. దిస్ ఈజ్ వన్ మోర్ మీనింగ్ యు ఆర్ గోయింగ్ టు గెట్. అఖిల విద్యాగురుండు, అన్ని విద్యలు తెలిసిన వాడైన వ్యాసుడు. సమస్తములైన విద్యలకు గురువు అయిన వ్యాసుడు. అఖిల విద్యా గురుడు వ్యాసుడు. భావం మీకు పక్కనే ఉంటుంది చూడండి. సమస్త విద్యలకు గురువైన వేదవ్యాస మహర్షి తన శిష్యులతో కూడి పట్టపగల వేళ మండుటెండ తీవ్రంగా కాస్తుండగా ఎక్కడ? కాశికా నగరంలో బ్రాహ్మణ గృహాలకు చెందిన వీధులలో ఇల్లిల్లు విడిచిపెట్టకుండా భిక్ష కోసం తిరుగుతున్నాడు. ఇది భావం. వన్స్ అగైన్. ఓకే, అప్పుడు ఎవరెవరు ఏమన్నారు? వండుచున్నారము అంటే ఏంటి? మేము ఇంకా వండుతున్నాము అనింది అను. వండుచున్నారము అను నొక్క వనజనేత్ర. ఒక వనజనేత్ర. వనజనేత్ర మీనింగ్ వనజ నేత్ర. వనజము అంటే ఏంటి? పద్మము. పద్మముల వంటి కన్నులు కలది అంటే పద్మాక్షి అన్నా ఒకటే, వనజనేత్ర అన్నా ఒకటే. పద్మముల వంటి కన్నులు కలది. బహువ్రీహి సమాసము. స్త్రీ. ఏమంది? ఒక స్త్రీ నేను వండుతున్నామంది. తిరిగి రమ్మను నొక్క లేదీగె బోడి. లేత తీగ వంటి శరీరము కలది. బహువ్రీహి సమాసము. స్త్రీ. దేవకార్యము నేడు అను. తెరువయోర్తు. తెరువ స్త్రీ. స్త్రీని ఎన్ని వర్డ్స్ తో? 1 2 3. ఇవాళ మా ఇంట్లో పూజ అందంట. ఒక తెరువ యోర్తు. యోర్తు అంటే ఒకటి. ద్వాహ కవాటంబు మీనింగ్ వస్తుంది ఇది. ద్వాహ కవాటము అంటే ఏంటి? తలుపులు. వీధి యొక్క తలుపులు. వీధి తలుపులు తెరవలేదు ఒక ఆవిడ. ద్వాహ కవాటము. నోట్ డౌన్ ద మీనింగ్. ద్వారము యొక్క తలుపులు. ద్వాహ కవాటము తెరువదు. వనిత ఒకతే. ఒక స్త్రీ ఏమంది? అసలు తలుపులే తెరవలేదు. ఒక ఆవిడ ఏమంది? వండుచున్నామంది. వనజనేత్ర. పద్మముల వంటి కన్నులు కలది. లేదీగ బోడే. లేత తీగ వంటి శరీరము కలది. తెరువ స్త్రీ. వనిత స్త్రీ. బహువ్రీహి సమాసము స్త్రీ. ఓకే, నెక్స్ట్. ముంగిట వాకిట్లో. గోమయమున ఆవు పేడతో
గోముఖము తీర్చి అలికి, కడలు చివరలు, గోమయము ఆవు పేడ. వెరీ ఇంపార్టెంట్ మీనింగ్. సూన్ ఆఫ్టర్ దిస్ యూ హ్యావ్ టు రైట్ బిట్ పేపర్. ఆవు పేడ. గోముఖము అలికి, కడలు 4గా అంటే 4 చివరలు కలిసేటట్లుగా ఇలా ముగ్గు కర్ర పెట్టి, ముగ్గు కర్రలు వేసి కడలు చివరలు. అతిథిని అచ్చో నిలిపి, ఆ ప్లస్ చోటు, అచ్చోటు. త్రిక సంధి నోట్ డౌన్. ఇక్కడ త్రిక సంధి చెప్పాను, ఇక్కడ ఆమ్రేడిత సంధి చెప్పాను. ఆమ్రేడిత త్రిక సంధి. అచ్చో నిలిపి. అర్ఘ్యపాద్యములు. వెరీ ఇంపార్టెంట్ మీనింగ్. అర్ఘ్యపాద్యములు చేతులు కడుక్కోవడానికి నీళ్లు. అర్ఘ్య పాద్యములు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, పుష్ప గంధముల పూజ చేసి, మీనింగ్ పుష్ప పువ్వులు గంధముతో పూజ చేసి, ప్రక్షాళితమైన నోట్ డౌన్ ద వర్డ్, కడిగినటువంటి, పసిడి బంగారము, చట్టువమున, చట్టువము అంటే పళ్ళెము, బంగారపు గెరిటతో, చట్టువము అంటే గరిట. ప్రక్షాళితమైన కడిగిన బంగారపు గెరిటితో, అన్నము మీద నెయ్య అభిఘరించి, నెయ్యిని బొట్లుగా పోసి, అభిఘరించి బొట్లుగా పోసి, ఫల పాయస అపూపము, ఫలము ప్లస్ పాయసము ప్లస్ అపూపము, ఫల పాయస అపూపము అని ఇస్తాడు మీకు మీనింగ్. అపూపము. పిండి వంటలతో వంటి బహు పదార్థములతో ఎన్నిటితోనో, భక్తి విశ్వాస తాత్పర్య గరిమ. చాలా భక్తిగా, ఎందుకు పెట్టారా బాబు, వీడు ఎందుకు వచ్చాడా బాబు అని మనకలాగా అనుకోకుండా, భక్తి విశ్వాస తాత్పర్య గరిమ. తాత్పర్య అంటే చాలా ఇష్టముతో, భక్తితో, విశ్వాసముతో పెడతారు. మాధుకర భిక్ష, చాలా మధురమైన భిక్ష. భిక్షకులకు అడుక్కునేవాళ్ళు. కంకణాలతో సూడిగములు రాసుకోగా, సూడిగములు అంటే గాజులు, కంకణాలతో గాజులు రాసుకుంటుండగా, గమ్రకరముల చాలా అందమైన చేతులతో, బ్రాహ్మణ అంగనలు బ్రాహ్మణ ప్లస్ అంగనలు, బ్రాహ్మణ స్త్రీలు, బ్రాహ్మణ అంగనలు. కాశీ అన్నపూర్ణ భవాని, కాశీలో ఉన్న పార్వతీదేవి. భవాని, అన్నపూర్ణ భవాని అంటే పార్వతీదేవి యొక్క, కాశీ అన్నపూర్ణ భవాని. అన్నపూర్ణ అనే పేరు గల భవాని అంటే బౌడి యొక్క భార్య భవాని. బౌడు అంటే మళ్ళా శివుడు. భవాని ఉత్పత్తి అర్థం చూసుకోవాలి. భవుని భార్య పార్వతి. అనుంగు చెలులు చాలా ఇష్టమైన స్నేహితురాళ్ళు. ఇలా పెట్టేవారు. ఇక్కడ వరకు భావాలన్నీ చదివేసేయండి ఫస్ట్ 15 minutes.